హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా తిరువణామలైలో లాస్ట్ ఒక 10 days బిఫోర్ ఒక 34 ఏండ్ల ఒక ఆంధ్రాకు చెందిన ఒక ఆయన వచ్చేసి ఇడుక్కు పిళ్ళయ్య అనే చోట ఇరుక్కొని ఊపిరాడక ప్రాణం పోతుంది. అంటే ఇడుక్కు పిళ్ళయ్యార్ అది మోక్ష మార్గం అనే ప్రచారం నిజమేనా? మీకు తెలుసా? ఎవరికైనా ఇడుక్కు పిళ్ళయ్యార్ అంటే ఇరుక్కా ఉండే ఒక వినాయకుని మందిరం అని అర్థం. ఇడుక్కు పిళ్ళయ్యార్. సో అది మోక్ష మార్గం అనే ప్రచారం నిజం కాదు. అదేవిధంగా ఈ దేవాలయంలో విగ్రహం లేదు. ఇది మోక్ష మార్గం కాదు. దాని 24 వరకు ఇడుక్కు పిళ్ళయ్యారు ప్రతిష్టాపన వచ్చేసి తమిళనాడులోనే లేదు. అదేవిధంగా ఒక వ్యక్తి వచ్చేసి దాన్ని నిర్మించారు. 2 రాళ్ల మధ్యన నిర్మించారు. 1964లో నిర్మిస్తారు. 1969లో గుర్తింపుకు వస్తుంది. అదేవిధంగా దీనిని ఇడుక్కు పిళ్ళయ్యార్ అంటారు. ఇడుక్కు పిళ్ళయ్యార్ అంటే ఏమి? ఇడుక్కు అంటే ఇరుగ్గా ఉండేది అనే అర్థము. ఇరకైన వినాయకుడు. 2004లో వచ్చేసి దీనికి మోక్ష మార్గం అనేసి పేరు వస్తుంది. దానిలో దూరిన మోక్షం వస్తుంది అనే తప్పుడు ప్రచారాలను చేస్తారు. దాంట్లో దూరితే మోక్షం వస్తుందనే తప్పుడు ప్రచారాలు చేస్తారు. 1964 నుంచి ప్రచారంలోకి వచ్చి 2004లో నుంచి భక్తులతో నిండిపోతుంది. ఏమవుతుంది? 2004లో భక్తులతో నిండిపోతుంది. 1964లో ప్రచారానికి వస్తుంది. అదేవిధంగా అక్కడ వచ్చేసి దేవుడు లేడు. అదే నిజం. చూసుంటారు కదా, మీరు పోయిన వాళ్ళంతా చూసింటారు కదా. అక్కడ వచ్చేసి ఇడుక్కు పిళ్ళయ్యార్లో దేవుడు లేదు. అక్కడున్న మెట్లపై ఒక చిన్న పాదముద్ర మాత్రం ఉంటుంది. అదైన తర్వాత 1964లో 2 రాళ్ల మధ్య నిర్మాణం చేశారు. అది ఆయన పేరు వచ్చేసి రంగనాథం అనే ఆయన. ఎవరు? రంగనాథం అనే ఆయన 1964లో నిర్మాణం చేస్తారు. ఆయన వచ్చేసి 1969లో కొన్ని షరతులు పెడతారు. 1976 నుండి చిన్న నిర్మాణాలు చేశారు. దాంతో వచ్చే ఉండి ఆదాయం ఆయన తీసుకుంటారు. మోక్షం వస్తుందని తప్పుడు ప్రచారం చేశాడు. ఇటీవల ఒక మహిళ కూడా చనిపోయింది. అందువల్ల ఇడుక్కు పిళ్ళయ్యార్ వచ్చేసి మోక్ష మార్గం కాదు. ఎవరైనా మోక్ష మార్గం అనుకుంటే అది తప్పుడు ప్రచారం. దయచేసి ఎవరు లావుగా ఉండేవాళ్ళు దాంట్లో దూరి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. థ్యాంక్ యూ.